హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకు వచ్చేసాను మరొక క్రైమ్ స్టోరీతో. సో ఈరోజు క్రైమ్ స్టోరీ అండి, ఆనర్ కిల్లింగ్, పరువు హత్య. ఓకే, ఇది జరిగింది బ్రిటన్లో అండి. సో 14th of July 1986న పుట్టింది ఒక అమ్మాయి, షఫీలియా అహ్మద్ అని, బ్రిటన్లో. ఓకే, ఆ అమ్మాయి స్టోరీ అండి ఇప్పుడు మనం చెప్పుకోబోయేది. సో ఏంటంటే, ఈ అమ్మాయి 86లో పుట్టింది. 2003లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ కోసం ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. సో 2003కి ఈ షఫీలియా అన్న అమ్మాయి 16-17 ఇయర్స్ అమ్మాయి ఉంది. సో ఈ స్టోరీలోకి వెళ్ళేటప్పుడు అమ్మాయి కంటే ముందు వాళ్ళ ఫాదర్ కోసం చెప్పుకోవాలండి. వాళ్ళ ఫాదరు ఇఫ్తిఖార్ అహ్మద్. ఓకే, సో ఇతను ఏంటంటే పాకిస్తాన్ నుంచి బ్రిటన్లోకి వచ్చి స్థిరపడిపోయిన వ్యక్తి మాట. పాకిస్తాన్ గుజరాత్ పాకిస్తాన్లో కూడా ఉందండి. సో గుజరాత్ పాకిస్తాన్లో ఉండే ఒక అతను అదే ఉద్యోగం వేటలో వచ్చి బ్రిటన్కి వచ్చి ఇక్కడ స్థిరపడిపోతాడు. ఇక్కడ స్థిరపడిపోయి ఇక్కడ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఒక కొడుకు కూడా పుడతాడు. పుట్టిన తర్వాత ఇతను పాకిస్తాన్ వెళ్తాడు. మళ్ళీ పాకిస్తాన్ వెళ్ళి బాగా సెటిల్ అవుతాడు. అతను సెటిల్ అయిన తర్వాత పాకిస్తాన్ వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ బంధువులకి అందరికీ ఈ పెళ్లి చేసుకున్న బ్రిటన్ అమ్మాయి గురించి చెప్తాడు, పుట్టిన కొడుకు గురించి చెప్తాడు. కానీ వాళ్ళు ఏంటంటే ఒప్పుకోరు. సో నువ్వు ఆ పెళ్ళి చేసుకుంటే చేసుకున్నావు, ఏమైనా కానీ మన పిల్లనైతే ఖచ్చితంగా, మన ముస్లిం అమ్మాయిని అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అని చెప్పేసి ఖరాఖండిగా చెప్పేస్తారన్నమాట. చెప్తే అప్పుడు ఇతను ఏం చేస్తాడంటే మళ్ళీ బ్రిటన్ వెళ్ళి ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చేసి గిరణాలు ఏవైతే ఇవ్వాల్సి ఉంటాయో అవన్నీ ఇచ్చేసి మళ్ళీ పాకిస్తాన్ వచ్చి పాకిస్తాన్లో మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు అన్నమాట. అయితే పెళ్లి చేసుకొని ఆ అమ్మాయిని తీసుకొని వచ్చేసి ఆ అమ్మాయి పేరు ఫర్జానా వచ్చేసి కాపురం పెట్టుకుంటాడు. అప్పుడు 3 ఆడపిల్లలు పుడతారండి. ఫస్ట్ అమ్మాయి ఇప్పుడు మనం మాట్లాడుకునే అమ్మాయి షఫీలియా. ఆ తర్వాత 2 అమ్మాయిలు మళ్ళీ పుడతారు. సో 3 పిల్లలు. అతను బ్రిటన్లోనే ఉంటుంటారు భార్యతో, సెకండ్ వైఫ్తో. ఫస్ట్ వైఫ్కి డివోర్స్ ఇచ్చేశాడు. సో ఇలా ఉంటుండగా వీళ్ళు ఏంటంటే వెకేషన్స్కి వీటికి పాకిస్తాన్ వెళ్ళి వస్తూ ఉంటారన్నమాట. సో 2003లో కూడా వీళ్ళు అలాగే ఒక పెళ్ళి అటెండ్ అవ్వాలి అనేసి చెప్పేసి పాకిస్తాన్ వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే ఈ షఫీలియా పెద్ద అమ్మాయి ఏదైతే ఉందో ఆ అమ్మాయి పొరపాటున ఫినైల్ తాగేస్తుంది. తెలియకుండా ఫినైల్ తాగేసి హాస్పిటల్లో జాయిన్ అయిపోద్దండి. అంటే చాలా ఇదైపోద్ది, గొంతంతా కాలిపోయి అవుతుంది. అయిన తర్వాత అమ్మాయిని అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. కానీ వీళ్ళు మళ్ళీ బ్రిటన్ వచ్చేయాల్సి ఉంటుంది. అప్పటికి ఇంకా షఫీలియా బాగవదు కాబట్టి ఆ అమ్మాయిని అక్కడే హాస్పిటల్లో పెట్టి 2 కూతుర్ని భార్యని తీసుకొని ఇతను ఇఫ్తిఖారు వచ్చేస్తాడనమాట బ్రిటన్. తర్వాత కొన్ని రోజుల అమ్మాయి బాగా అయిన తర్వాత ఇతను టికెట్ చేయిస్తాడు ఆ అమ్మాయిని ఇక్కడికి బ్రిటన్ రప్పించడానికి. బ్రిటన్ వచ్చిన తర్వాత బ్రిటన్ నుంచి డైరెక్ట్గా ఇంటికి తీసుకురారండి ఆ అమ్మాయిని. అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ డైరెక్ట్గా హాస్పిటల్ తీసుకెళ్ళిపోతారు. అక్కడ మంచి వైద్యం అందుతుంది, అమ్మాయి బాగా అవుతుంది. బాగా అయిన తర్వాత మళ్ళీ కాలేజ్కి వెళ్ళడం మొదలెడుతుందండి. ఆ అమ్మాయి లా చదువుతుంటుంది అన్నమాట. లాయర్ అవ్వాలి అన్న ఖాయిష్ ఉంటుంది ఆ అమ్మాయికి. లా చదువుతుంటుంది. సో మళ్ళీ కాలేజ్కి వెళ్తుంది, అంతా బాగానే ఉంటుంది. కానీ ఏంటంటే ఒక 7 రోజుల నుంచి, ఒక వారం 10 రోజుల నుంచి అమ్మాయి కాలేజ్కి రావట్లేదు అన్నది ఒక ప్రొఫెసరు నోటీస్ చేస్తారు. నోటీస్ చేసి ఏంటి రావట్లేదు అని చెప్పేసి కాలేజీలో కనుక్కుంటే అవును సార్ రావట్లేదు అని. సరే పేరెంట్స్ని అడుగుదాం అని చెప్పేసి పేరెంట్స్కి ఫోన్ చేస్తాడు, వెళ్ళి కలుస్తాడు. వాళ్ళు ఏంటంటే అవును అమ్మాయి ఇంటికి కూడా రాలేదు 6 రోజులు బట్టి అని చాలా క్యాజువల్గా చెప్తారన్నమాట. అదేంటి పేరెంట్స్ అయ్యుండి అస్సలు కంగారు పడకుండా ఇంటికి కూడా రాలేదు, ఇంటికి కూడా రాకపోయినా మీరు పోలీసులు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు అని చెప్పేసి ప్రొఫెసర్కి కొంచెం కోపం వచ్చి అతనే వెళ్ళి రిపోర్ట్ చేస్తాడు పోలీసులో.
సో పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేస్తే పోలీసులు రంగంలో దిగుతారు. దిగిన తర్వాత అన్ని రకాలుగా ఎంక్వైరీ చేస్తారు, అన్నీ చేస్తారు. పేరెంట్స్ని కూడా అడిగితే పేరెంట్స్ చాలా కూల్గా ఆ అమ్మాయికి ఇదే మొదటిసారి కాదు, అందుకే మేము అంతగా పట్టించుకోలేదు, కావాలంటే మీ రికార్డ్స్ మీరు చెక్ చేసుకోండి, ఇంతకుముందు కూడా 2-3 సార్లు ఇలాగే పారిపోయింది, కానీ తన అంతా తానే వచ్చింది, మీ రికార్డ్స్ చెక్ చేసుకోండి, నేను అప్పుడు పోలీసు రిపోర్ట్లు కూడా ఇచ్చాను అనేసి అనగానే అప్పుడు పోలీసులు పాత రికార్డ్స్ అన్నీ తిరిగేస్తే కనుక 12 సంవత్సరాలు అప్పుడు ఒకసారి, ఆ తర్వాత ఈ 2003లోనే 2 సార్లు అమ్మాయి ఇంటి నుంచి పారిపోయిన కేసులు, వాళ్ళ నాన్న ఇఫ్తికార్ ఏదైతే ఉన్నారో అతను పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చినవి ఇవన్నీ కూడా కనిపిస్తాయన్నమాట. కనిపించగానే కొంచెం పోలీసులు రిలాక్స్ అయిపోతారు. అంటే ఓహో అమ్మాయికి ఇది అలవాటు కదా వచ్చేస్తుంది అని. కానీ రాదు ఈసారి చాలా రోజులు అయిపోతుంది, రాకపోయేసరికి ఇంకా ఏంటంటే మీడియా వీళ్ళందరూ కూడా కొంచెం గట్టిగా ప్రెషర్ పెట్టేసరికి పోలీసులు కొంచెం గట్టిగా మొదలుపెట్టడం, వెతకడం మొదలు పెడతారు. ఎందుకు అనేసి అంటే వాళ్ళ ఇంటి నుంచి ఈ షఫీలియా అన్న అమ్మాయి రూమ్ నుంచి కొన్ని డైరీస్, బుక్స్ అవి ఇవి దొరుకుతాయి. దాంట్లోని కొన్ని కవితలు అమ్మాయి రాసుకుంటూ ఉంటుంది. ఆ కవితల నిండా ఏముంటుంది అనేసి అంటే ఆ కవితల సారాంశం చూస్తే కనుక షీఈస్ నాట్ హ్యాపీ విత్ ద పేరెంట్స్. ఇంట్లో పరిస్థితులు బట్టి ఆ అమ్మాయి హ్యాపీగా లేదు, పేరెంట్స్ నన్ను రిస్ట్రిక్ట్ చేస్తున్నారు, అది ఇది అన్న టైప్లో కొన్ని కవితలు ఉంటాయన్నమాట. అవన్నీ మీడియాలోకి వచ్చేసేసరికి మీడియా వాళ్ళు కొంచెం దబావు పెడతారు. అదేంటంటే అమ్మాయి మోడర్న్ డ్రెస్లు వేసుకోవడం అని చెప్పేసి మోడర్న్గా బ్రతకాలని చెప్పేసి ఇది ఉంటుంది. కానీ ముస్లిం ఫ్యామిలీస్ ఎలాగుంటాయి మీకు తెలుసు కదండి, బుర్కా ఇవన్నీ వేసుకొని అంత అలాగా పబ్లిక్లోకి వెళ్ళకూడదు, ఓన్లీ ముస్లిమ్స్ని పెళ్లి చేసుకోవాలి, ఇలాంటివి ఉంటాయి కదా. సో ఆ అమ్మాయి వీటన్నిటికి కూడా విరుద్ధంగా ఉంటుందన్నమాట. సో అది తెలిసి బ్రిటన్లో కొంచెం స్టూడెంట్స్ వీళ్ళు ప్రొటెస్ట్లు అయ్యి చేసేసరికి పోలీసులు కొంచెం రంగంలోకి గట్టిగా దూకాల్సి వస్తుంది. సో ఏంటంటే పోలీసులకి వీళ్ళు పేరెంట్స్ చెప్పే సమాధానాలు ఇవన్నీ కూడా కొంచెం ఎక్కడో అనుమానం అన్న టైప్లో వస్తుందన్నమాట. వచ్చి పోలీసులు ఏం చేస్తారంటే వాళ్ళకి తెలియకుండా వాయిస్ రికార్డర్స్ వాళ్ళ ఇంట్లో పలు చోట్ల అక్కడ ఇక్కడ ఇన్స్టాల్ చేసి అవి వింటూ ఉంటారన్నమాట. చాలా వరకు నార్మల్ కాన్వర్జేషన్సే వింటారు, ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారు నార్మల్ కాన్వర్జేషన్స్. ఒక 2-3 టైమ్స్ మాత్రం ఏంటంటే ఈ ఫాదరు ఇఫ్తికార్ ఏదైతే ఉన్నాడో భార్యతోని వీళ్ళతోని ఏవో మాట్లాడడం వింటారు. ఏంటంటే ఇక్కడ బ్రిటన్లో 4 కాదు 40 మందినైనా సరే చంపేస్తే ఎవిడెన్స్ లేకపోతే మాత్రం ఏమీ చేయలేరు, గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు అన్న ఒక కాన్వర్జేషన్ వింటారు. ఇంకొకసారేమో భార్య భర్త ఇద్దరు మాట్లాడుకున్నది ఏంటి అనేసి అంటే ఇతనే ఇఫ్తికారే అంటుంటాడు. ఏంటంటే ఒకవేళ పోలీసులు కానీ మన కారు సెర్చ్ చేసి కారు నుంచి DNA శాంపిల్స్ తీస్తే కనుక పరిస్థితి ఏంటి మంది అన్న ఒక మాట వింటాడు. ఇవన్నీ కొంచెం ఇలాగ 2-3 కాన్వర్జేషన్ వినేసరికి అది బేస్ చేసుకొని పోలీసులు ఏం చేస్తారంటే ఈ పేరెంట్స్ని అరెస్ట్ చేస్తారు. మళ్ళీ వచ్చి ఫస్ట్ మాట్లాడతారు, అన్నీ చేస్తారు, వాళ్ళేమో మాకు తెలీదు అనేస్తారు. అయినా కానీ ఈ పేరెంట్స్ని ఇద్దరిని ఇంకొక 5గురిని వీళ్ళకి సహకరించిన వాళ్ళని అనుమానాస్పదం మీదే అరెస్ట్ చేస్తారన్నమాట. అరెస్ట్ చేసి తీసుకెళ్ళి అన్నీ అడిగితే వాళ్ళు ఎప్పటికీ ఒప్పుకోరు, ఎవరైనా ఒప్పుకోరు కదండి, ఒప్పుకోపోయేసరికి ఏ ఎవిడెన్స్లు లేకపోవడం వల్ల వాళ్ళు మళ్ళీ విడిచిపెట్టేయాల్సి వస్తుంది. విడిచిపెట్టేస్తారు, వీళ్ళు మళ్ళీ వచ్చేసి నార్మల్ లైఫ్ అయిపోతుంది. ఇలాగా జరుగుతూ 2010 వచ్చేస్తుందండి. అంటే అమ్మాయి మిస్సింగ్ ఎప్పుడైంది 2003లో అయ్యింది. సో 2010 వచ్చేస్తుంది. అంతా మెల్లిమెల్లిగా నార్మల్ అయిపోతుంటుంది. జనాలు కూడా అమ్మాయి కేసు మర్చిపోతారు. అంతా నార్మల్ అయిపోయినప్పుడు ఏంటవుతుందంటే సడన్గా ఇదే ఇంట్లో ఇఫ్తికార్ ఇంట్లో ఒక దొంగతనం జరుగుతుంది, భారీ దొంగతనం. సో దొంగతనం జరిగేసరికి ఒకసారి మళ్ళీ మీడియాలోకి ఇఫ్తికార్ ఫ్యామిలీ వచ్చేస్తుంది. పోలీసులు కూడా నోన్ ఫ్యామిలీయే కదా, పోలీసులు కూడా కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే ఆశ్చర్యకరంగా ఏంటి ఖులాసా అవుతుందంటే ఈ ఇఫ్తికార్ తాలూకు పెద్ద అమ్మాయి మిస్సింగ్, రెండో అమ్మాయి ఏదైతే ఉందో ఆ అమ్మాయి ఈ
అమ్మాయి పేరు. ఆ అమ్మాయే ఈ దొంగతనం చేయించింది అన్నది బయటకు వస్తుందండి. ఆశ్చర్యం, అదేంటి వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయే ప్లాన్ చేసి ఎవరితోనో దొంగతనం చేయించడం అనేసి చెప్పేసి ఇది వస్తుంది. అమ్మాయిని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి కూర్చోబెడతారు ఇంటరాగేషన్ రూమ్లోని. నువ్వు ఎందుకు ఇది చేయించాల్సి వచ్చింది అనేసి అంటే, నాకు కావాల్సిన డబ్బులు దొరకవు, మా అక్కకు కూడా ఇలాగే అయ్యేది, మేము ఫ్రీగా బ్రతకలేము, ఏం చేయలేము, ఎప్పుడు ఏదో ఒక ట్రెడిషనల్ ఇది మా మీద ఇంపోజ్ చేస్తూ ఉంటారు అనేసి చెప్పేసి అమ్మాయి చెప్తుంది అనమాట. ఇదే సందు అనేసి చెప్పేసి పోలీసులు ఏం చేస్తారు, చిన్న ఛాన్స్ దొరుకుతుంది పోలీసులకి. పోలీసులు ఏం చేస్తారంటే ఈ అమ్మాయికి చిన్న ఇది వదులుతారు. ఏమిటి అనేసి అంటే, చూడు నువ్వు ఇప్పుడు ఇది చేసింది చాలా పెద్ద నేరం, దొంగతనం. బ్రిటన్లో దొంగతనం అంటే చాలా పెద్ద నేరం. సో దీంట్లోని నీకు చాలా పెద్ద శిక్ష పడే అవకాశం ఉంది. కానీ నువ్వు మాతో సహకరిస్తే కనుక నీ శిక్ష తగ్గించి మేము నీకు మంచి చేయడానికి చూస్తాము అనేసి చెప్పేసి చెప్తారన్నమాట. ఏంటి నేనేం చేయాలి అనేసి అంటే, ఇప్పటి వరకు ఎవరికీ తెలియని నిజం ఒకటి మీ అక్క కోసం నువ్వు మాకు చెప్పాలి అనేసి చెప్పేసి అంటారు. ముందైతే అమ్మాయి నో అనుకుంటుంది. తర్వాత పోలీసులు అమ్మాయికి నువ్వు ఫ్రీ అయిపోతావు, నీకు ఇన్నేళ్ళు శిక్ష పడితే నీ జీవితం అంతా నాశనం అయిపోద్ది, కానీ మేము అది తగ్గేటట్లు చూస్తాము, నీ లైఫ్ నువ్వు బ్రతకొచ్చు, అది ఇది అన్నీ చెప్పేసరికి అమ్మాయి అప్పుడు అసలు నిజం చెప్తుంది. స్టోరీలోకి వెళ్తే యాక్చువల్లీ వీళ్ళు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ 2003లో ఎప్పుడైతే పాకిస్తాను ఒక పెళ్ళికి వెళ్ళారో, ఆ పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ అమ్మాయికి షఫీలియాకి ఒక ముస్లిం అబ్బాయితో పెళ్లి చేయడానికి జబర్దస్తి చేస్తారన్నమాట. సో దాని నుంచి తప్పించుకోవడానికి ఆ అమ్మాయి ఫినైల్ తాగేస్తుంది. పొరపాటున తాగింది కాదటండి, ఆ అమ్మాయి దాని నుంచి తప్పించుకోవడానికి ఫినైల్ తాగేస్తుంది. ఆ అమ్మాయి హాస్పిటలైజేషన్ అయిపోయినందున ఆ పెళ్ళి డిలే అయిపోతుంది అనమాట. సో డిలే అయిపోయి ఆ అమ్మాయి తప్పించుకుంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఆ అమ్మాయిని అక్కడ వదిలేసి వీళ్ళు వచ్చేస్తారు. మళ్ళీ అమ్మాయిని తీసుకొస్తారు కదా, తీసుకొచ్చినప్పుడు మళ్ళీ ఇంట్లో సేమ్ ఇది స్టార్ట్ అయిపోద్ది. నువ్వు ఇలా మోడర్న్గా ఉండడానికి అవ్వదు, నువ్వు మేము చెప్పిన ముస్లిం పెళ్ళే చేసుకోవాలి అన్న టైప్లోని వాళ్ళ నాన్న అమ్మ కొంచెం ఫోర్స్ చేస్తారు ఆ అమ్మాయిని. అండ్ ఇంకో విషయం బయటపడుతుంది ఏంటంటే, ఆ అమ్మాయి అక్కడ బ్రిటన్లోనే ఉన్న ఒక అబ్బాయిని ఇష్టపడుతుంది, ఇన్ లవ్ అన్నది కూడా తెలుస్తుంది. దాన్ని బట్టి ఒకరోజు వాళ్ళ నాన్నకి బాగా కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి షఫీలియాని చాలా ఎక్కువ కొడతాడంట, గట్టిగా కొడతాడంట. కొట్టేసరికి ఆ అమ్మాయి చాలా అంటే దెబ్బలు బాగా తగిలేస్తాయి కదా, అలసిపోద్ది కదా. ఆ కోపం తట్టుకోలేక తండ్రి ఏం చేస్తాడంటే ప్లాస్టిక్ కవరు ఆ అమ్మాయి ఫేస్కి ఇలాగ వేసేసి బిగించేస్తాడు అనమాట. బిగిస్తే ఊపిరాడక అమ్మాయి చనిపోద్దట. చనిపోయిన తర్వాత కొంతమందిని అరెస్ట్ చేశారు కదా, వాళ్ళ సాయంతో ఈ అమ్మాయిని కారులో వేసుకొని తీసుకెళ్ళి చాలా దూరంగా ఫారెస్ట్లో పారేసి వస్తారన్నమాట. అయితే ఇలాగనేసి చెప్పేసి ఆ అమ్మాయి చెప్తుంది వాళ్ళకి, ఇది జరిగింది యాక్చువల్లీ మా అక్కని మా డాడీయే చంపేశాడు అనేసి చెప్తుంది అనమాట. అయితే పోలీసులకి ఈ లోపు అంటే ఈ అమ్మాయిని అరెస్ట్ చేయకముందు ఒక నది ఒడ్డున ఒక శవం దొరుకుతుంది. ఎందుకంటే అప్పుడు అక్కడ కొంచెం వరదలు వచ్చి నది నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేసి బురద అంతా బయటకు వచ్చేసినప్పుడు ఒక శవం ఉంది, ఒక ఆడపిల్లది, ఆల్మోస్ట్ కూలిపోయిన దీంట్లోని అనేసి చెప్పేసి అనగానే వెళ్ళి వాళ్ళు ఆ శవాన్ని తలకు డిఎన్ఏ తీసి తర్వాత ఈ పేరెంట్స్ తలకు డిఎన్ఏ టెస్ట్ చేస్తే 2 మ్యాచ్ అయిపోతాయండి. సో ఈ అమ్మాయి ఇచ్చిన దీన్ని బట్టి వాంగ్మూలం బట్టి ప్లస్ అక్కడ దొరికిన డిఎన్ఏ మ్యాచ్ బట్టి పేరెంట్స్ని అరెస్ట్ చేస్తారు. వాళ్ళ మీద కేసు నడుస్తుంది. ఫస్ట్ అంతా ఒప్పుకోరు, వాళ్ళు ఎవిడెన్స్లు బేస్ చేసుకొని కేసు నడుస్తూ ఉంటుంది. ఈ లోపు ఏంటంటే వాళ్ళ అమ్మ ఎవరైతే ఉందో ఆ అమ్మకి భయం వేస్తుంది. అమ్మో నేనేం తప్పు చేయలేదు కదా, మా ఆయన చంపాడు కదా అని చెప్పేసి ఆవిడ కోర్టులో నిజం ఒప్పేసుకుంటుంది. నేను చంపలేదండి, అప్పటికి కూడా పిల్లని కొడతా ఉంటే నేను అడ్డుకొని వద్దు నువ్వు కొట్టొద్దు చంపొద్దు పోనీ వదిలేసేయి పిల్లని అనేసి అంటే నన్ను కూడా కొట్టాడు ఫుల్గాను. నన్ను కొట్టి మా అందరికీ, నా 2 కూతుర్లకి అండ్ నాకు కూడా వార్నింగ్ ఇచ్చాడు,
ఎవరైనా సరే ఈ విషయంలో కలుగు చేసుకుంటే కనుక దీనికి ఏ పరిస్థితి చేస్తున్నానో మీకు అదే పరిస్థితి అవుతుందని మాకు వార్నింగ్ వచ్చేసరికి మేము భయపడి సైలెంట్ అయిపోయాము అని ఆవిడ ఒప్పేసుకుంటుంది అనమాట. దీన్ని బట్టి ఆ హత్య ఫాదరే చేశాడు అన్నది నిరూపణ అయిపోద్ది. కానీ చేసిన వాళ్ళకి సహకరించిన వాళ్ళకి కూడా శిక్ష పడుతుందండి. సో ఏంటంటే కోర్టు వాళ్ళకి 25 years మదర్కి ఫాదర్కి ఇంప్రిజన్మెంట్ శిక్ష వేస్తుంది. అండ్ ఇంకేంటి అంటే ఇది ఆనర్ కిల్లింగ్ దాంట్లోకి వస్తుంది కనుక ఇప్పుడు బ్రిటన్లో ఎవ్రీ ఇయర్ 14th of July రోజున ఎవ్రీ ఇయర్ ఇప్పటికీ కూడానండి నేషనల్ డే ఆఫ్ మెమరీ ఫర్ విక్టిమ్స్ ఆఫ్ ఆనర్ కిల్లింగ్ అని చెప్పేసి జరుపుకుంటారు. ఇదే సెంటెన్స్ని మీరు గూగుల్లోని సెర్చ్ చేస్తే ఈ అమ్మాయి కేసు అంతా బయటకు కనిపిస్తుంది మీకు గూగుల్లోని. ఇది యథార్థంగా జరిగిన స్టోరీ అండి. ఎంతవరకు ఈ ఆనర్ కిల్లింగ్స్ అన్నవి మనం భరించాలి? ఇంకా ఇదేమన్నా న్యాయమా? ఒక మంచి బ్రైట్ లాయర్ అవ్వవలసిన అమ్మాయి, బ్రైట్ స్టూడెంట్స్, ఫ్యూచర్లో మంచి లాయర్ అవ్వాల్సిన అమ్మాయి, మంచి భవిష్యత్తు ఉన్న అమ్మాయి ఇలాగా చనిపోవడం సబబేనా? ఈ రిలీజన్ మూసుకులో ఇలాగ పిల్లల్ని చంపటం మంచిదేనా? మీరు ఏమనుకుంటున్నారు అన్నది నాకు కమెంట్స్లో తెలియచేయండి. ఈరోజు స్టోరీ ఇంతే. రేపు మళ్ళీ ఒక కొత్త స్టోరీతో మీ ముందు హాజరైపోతాను. అంతవరకు బాయ్.